అన్న ప్రోత్సాహంతో మీ అందరి ముందు మాట్లాడే అవకాశం ఇచ్చిన వేదికకు మీకు తల వంచి నమస్కరిస్తా ఉన్నాను. 5 నిమిషాలే మాట్లాడతాను. దయచేసి ఒక్క విషయం వినండి. మీ కుటుంబంలో ఎవరైతే మాట్లాడినప్పుడు ప్రేమగా చప్పుడు చేయకుండా శ్రద్ధగా వింటారో వాళ్ళలాగా నేను మాట్లాడుతున్నా అని నాకు 5 నిమిషాలు సమయం కేటాయించండి. నేను ఎందుకు ఎలక్షన్ లో నిల్చున్నా, నా బాధ్యత ఏంది, నేను ఏ విధంగా మీకు సేవ చేస్తా, మరి నేను ఏ విధంగా మీకు అక్కరకు వస్తా అని విన్నవించుకోవడానికి మీ ముందుకు వచ్చాను. నేను కలెక్టర్ గా 7.5 సంవత్సరాలు ఐఏఎస్ ఆఫీసర్ గా మీ అందరికీ సేవలో ఉన్నా. ఈ జిల్లా అభివృద్ధిలో మీ అందరి సహకారంతో, ప్రజాప్రతినిధుల సహకారంతో భారతదేశంలోనే సిద్దిపేట జిల్లా అంటే మొట్టమొదటి అభివృద్ధి జిల్లాగా చేసిన ఘనత ఇవాళ మీ అందరి సహకారంతో నాకు అవకాశం భగవంతుడు కల్పించిండు. మరి భగవంతుడు ఇచ్చిన అవకాశం మేరకి, మీ ఆదరణ మేరకి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు, హరీష్ అన్న గారు ఇవాళ నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మీ ముందు ఉంచారు. మరి మీ ప్రేమ, మీ ఆప్యాయత, మీ ఆదరణ, మీ సహకారం కలెక్టర్ గా ఉన్నప్పుడు నాకు ఏదైతే ఇచ్చినరో అది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఇవాళ మీ ముందు నన్ను నిలబెట్టింది. మరి నా బాధ్యతగా ఈ జిల్లా రుణం తీసుకోవడానికి, పార్లమెంట్ గడ్డ రుణం తీసుకోవడానికి, మీ అందరి రుణం తీసుకోవడానికి ఒక 5 కార్యక్రమాలతో మీ ముందు వస్తా ఉన్నా. నేను విద్యావంతుడిగా, కలెక్టర్ గా ఉన్న అనుభవం, ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తిగా, ఈ ప్రాంత అభివృద్ధి తెలిసిన వ్యక్తిగా, ఈ ప్రాంతానికి ఏమి కావాలని తెలిసిన వ్యక్తిగా, అభ్యర్థుల్లో అందరికన్నా మిన్నగా పార్లమెంటులో మన గడ్డ గురించి మాట్లాడి కొండపాక అభివృద్ధికి ఉంటూ ఇంకొక విషయం, మన గ్రామంలో చిన్న సమస్య వస్తే తహసీల్దారు, ఆర్డీఓ పని చేయకుంటే మన సర్పంచ్ గారు, మన ఎంపీపీ జెడ్పీటీసీ గారు ఏమంటారు, కలెక్టర్ ఆఫీస్కి పోయి కలెక్టర్ని కలుద్దాం, కలెక్టర్ దగ్గర సమస్య పరిష్కరిద్దామంటారు. మరి నేను మీ కలెక్టర్ గా పనిచేసిన అనుభవంతో ఇవాళ మీతో ఎంపీగా ఎందుకైతే, మరి కలెక్టర్ అనుభవం ప్రజాప్రతినిధి ఎంపీగా ఉంటే అందరికన్నా ఎక్కువ సేవ చేసే అదృష్టం నాకు మీరందరూ ఇస్తా ఉన్నారు. మరి కలెక్టర్ ఎంపీ అయితే ఏ విధంగా ఉంటుందో మీ అందరికీ తెలుసు. అయితే సేవా కార్యక్రమాల ద్వారా వెంకట్రామరెడ్డి ట్రస్ట్ తో 5 కార్యక్రమాలతో మీ ముందుకు వస్తా ఉన్నా. నేను ఒక విద్యావంతుని, ఐఏఎస్ ఆఫీసర్ గా, కలెక్టర్ గా మీకున్నా. మరి నేను ప్రజాసేవకు వచ్చినప్పుడు నా ఉమ్మడి కుటుంబ ఆస్తి నుంచి ఒక 100 కోట్ల రూపాయలతో వెంకట్రామరెడ్డి ట్రస్ట్ పెట్టి మీ అందరికి కూడా 5 సేవలు అందించడానికి మీ అందరికి సేవకుడిగా వస్తా ఉన్నా. మొట్టమొదటిది, నేను అధికారిగా ఉన్నప్పుడు నిరుపేద కుటుంబాలు, తల్లిదండ్రులు బిడ్డలను ప్రతిభావంతులైనా చదివియడానికి ఫీజులు కట్టకుండా చాలా నిరుపేద కుటుంబాలు గ్రామాలలో ఉన్నాయి. మరి ఆ నిరుపేద కుటుంబాలకు కలెక్టర్ గా వచ్చినప్పుడు సహాయం చేశాం కొద్దిగా ప్రభుత్వ పరంగా. మరి నాకు భగవంతుడు ఇచ్చిన విద్య, ఉమ్మడి కుటుంబం ఇచ్చిన ఆస్తితో ఇవాళ నిరుపేద విద్యార్థులకు, తల్లిదండ్రులకు భరోసాగా ఉండి వారికి కొంత సేవ చేయడానికి ఈ ట్రస్ట్ 100 కోట్లు వాడతానని మీ అందరికి కూడా శిరస్సు వహించి చెప్తా ఉన్నాను. రెండవది, పోటీ పరీక్ష రాసి ఇవాళ కలెక్టర్ అయ్యా. పోటీ పరీక్ష రాసి ఇవాళ కలెక్టర్ అయినందుకు మరి నాకున్న విద్య ఈ ప్రాంత ప్రజల కొరకు హైదరాబాద్ లో కోచింగ్ సెంటర్ పెట్టే బదులు గజ్వెల్లోనే హరీష్ అన్న గారి సమక్షంలో ఓపెన్ చేసి మీ ప్రజాప్రతినిధులతో పోటీ పరీక్షలకు శిక్షణా తరగతులు నిర్వహించి మన విద్యార్థులకు హైదరాబాద్ కు ధీటుగా పోటీ పరీక్షల కొరకు శిక్షణ ఇచ్చి హైదరాబాద్ లో ఖర్చు పెట్టకుండా చేస్తానని మీ అందరికీ సవినయంగా తెలుపుతా ఉన్నా. 3వ కార్యక్రమం, యువత. మన గ్రామాలలో డిగ్రీ చదివి
పాలిటెక్నిక్ చదివి ఇంజనీరింగ్ చదివి గ్రామాలలో ఉంటా ఉన్నారు. మరి వాళ్లకు వృత్తిపరంగా నైపుణ్యం చెప్పి వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్ గజ్వేల్లో పెట్టి కొండబాగ వాసులందరికీ కూడా యువతకి ట్రైనింగ్ ఇచ్చి హైదరాబాద్ లో ప్రైవేట్ ఉద్యోగాలు చేసే విధంగా ఎక్కువ శాతం ప్రైవేట్ ఉద్యోగానికి నేను తోడ్పడతాను. ఎందుకంటే నాకు అది సాధ్యమైన పని. భగవంతుడు విద్యనిచ్చిండు, శిక్షణ ఏ విధంగా చేయాలని తెలివినిచ్చిండు. మరి నా శ్రమ మీకు ఇచ్చి మీ అందరితో పాటు ఉండి మన యువతకు దిక్సూచన అయితే హరీష్ అన్న అండదండలతోని ప్రజాప్రతినిధుల సహకారంతో. మరి నాలుగవది, మన గ్రామాలలో పేదింటి తల్లిదండ్రులు బిడ్డ పెళ్లి చేయాలంటే ఇంటి ముందట పందిరేసి పెళ్లి చేస్తా ఉన్నారు. ఇంకా కూడా మరొక ఫంక్షన్ హాల్కి వెళ్ళి పెళ్లి చేయాలంటే ఫంక్షన్ హాల్కు 70,000 లక్షల రూపాయల ఖర్చు వస్తా ఉంది. మరి ఆ ఖర్చు భరించలేకుండా పేదింటి తల్లిదండ్రులు మరి పందిరించి ఇంటి ముందట పెళ్లి చేసే వాళ్ళ కొరకు ఆ బిడ్డకు పెద్దన్ననే నేను ఫంక్షన్ హాల్ కట్టి ₹1 అంటే ₹1 గజ్వేల్లోనే మన ప్రాంత వాళ్ళందరూ కూడా ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేస్తాను. పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 7 ఫంక్షన్ హాల్లు కట్టి ఈ ప్రాంత నిరుపేద కుటుంబాల బిడ్డలకు పెళ్లిళ్లు ఉచితంగా శుభకార్యాల కొరకు ఫంక్షన్ హాల్ ఎప్పటికీ అందుబాటులో ఉంటుందని చెప్తా ఉన్నా. 5వ కార్యక్రమం, ఇవాళ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో 10 లక్షల ఉచిత బీమా, ప్రమాద బీమా అందరికీ, అర్హులందరికీ వెంకట్రామరెడ్డి ట్రస్ట్ ద్వారా చేస్తానని మీ అందరికీ తల వంచి మనవి చేస్తా ఉన్నా. ఇంకొక విషయం, నేను ఒక విద్యావంతుని, మీ సేవలో కలెక్టర్గా నన్ను చూశారు. జిల్లా అభివృద్ధిలో మీ అందరితో పాటు పాలు పంచుకున్నా. నాకు భగవంతుడు ఇచ్చిన విద్య, భగవంతుడు ఇచ్చిన అవకాశం, కష్టజీవిని, కష్టపడి పనిచేసేవాడిని. మరి వెంకట్రామరెడ్డి ట్రస్ట్ ద్వారా మీ అందరికీ సేవలు ఉండడానికి నన్ను విశ్వసించమని ఏవైతే నేను కార్యక్రమాలు చెప్పానో గెలిచిన నెల రోజుల్లోపు పేద విద్యార్థుల విద్య కొరకు ట్రస్ట్ కార్యక్రమాలు నెల రోజుల్లోపు గజ్వేల్లో ఫంక్షన్ పెట్టి మీ అందరి సమక్షంలో ఆవిష్కరిస్తానని చెప్పి తరచు నుంచి చెప్తా ఉన్నా. అదే విధంగా ఫంక్షన్ హాల్ 9 నెలల్లో కడతానని చెప్తా ఉన్నా. అయితే నన్ను విశ్వసించండి, నన్ను విశ్వసించండి, నమ్మండి. నేను నా కుటుంబం మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా, నేను ఏవైతే వాగ్దానాలు ఇచ్చినో మాట తప్పని వ్యక్తిగా, నిబద్ధత కలిగి ఉన్న వ్యక్తిగా, మీ అందరికీ సేవకునిగా ఉంటానని నా కుటుంబం మీద ప్రమాణం చేసి నేను చెప్పిన పనులు తక్షణమే చేస్తానని మీ అందరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. జై తెలంగాణ. నాకు 13వ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో మొదటి ఈవీఎం బాక్స్ లో మొదటి డబ్బా ఎడమ చేయి నుంచి 4వ క్రమ సంఖ్యలో వెంకట్రామరెడ్డి పేరు పక్కన కారు గుర్తుకు ఓటు వేసి నాకు మీరు ఘన విజయం ప్రసాదించండి అని, మీ ఆశీర్వాదం కావాలని ఇవాళ శిరస్సు వంచి కోరుతా ఉన్నా. ధన్యవాదాలు. జై తెలంగాణ.